హాయ్ హలో అండి. అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్ లాగా ఉండి కారం బూందీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దామా. నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ శనగపిండి తీసుకున్నాను 2 కప్పులు. 2 కప్పులకి నాకు అరకప్పు వరిపిండి కానీ 2 టేబుల్ స్పూన్ వరిపిండి కానీ పడుతుంది. నెక్స్ట్ కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి అండ్ బేకింగ్ పౌడరు వీటినన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం మిక్సర్ అయిపోయిన తర్వాత మళ్ళీ జల్లుకుంటాం కదా. నెక్స్ట్ వాటర్ అనేది వేసుకోండి. నాకు అదే కప్పుతో 2 వాటర్ అనేది పట్టింది. ఆ కప్పుతోని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి చూడడానికి ఇలా దోశ బ్యాటర్ లాగా రావాలి. వచ్చిన తర్వాత చిల్లీల ప్లేట్ కానీ చిల్లీల గరిటె కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోవాలి. మంటని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గరిటెతోని కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి. మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం పెద్ద ప్యాన్ అనేది తీసుకోమండి, ఎందుకంటే మనకి అది ఎంత ప్యాన్కి ఎంత ఉంటే అంతే వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసామంటే అది ముండల్లాగా పడిపోతుంది. ఇలా వేగి 1 బై 1 తీసుకోవాలి. ఫస్ట్ గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను. గ్రౌండ్ నట్స్ బాగా వేగిన తర్వాత పక్కా తీసుకొని కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ కూడా బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత చూసుకోండి, మాడిపోతాయి ఇవి తొందరగానే, చూసుకొని వేపుకోండి. నెక్స్ట్ వేపిన శనగపప్పు అండ్ కరివేపాకు ఫైనల్గా వేసి బాగా వేగిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకొని మిక్సర్లో యాడ్ చేయాలి. ఫస్ట్ మిక్సర్లో అన్నిటినీ కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, అడ్జస్ట్ చేస్తూ చూసుకొని వేసుకోండి. మీరు ఎంతైతే కారం తింటారో అంత సరిపడినంత కారం వేసి ఉప్పు కారం అన్నీ కలిసేలాగా బాగా మిక్సర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్క తీసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన కారం బూందీ రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో కారం బూందీ. అంతే, ఎంతో టేస్టీ అయిన కారం బూందీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్.